అనుక్షణం ప్రజల పక్షం MyNet న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ భాషలో గెలుపొందడం మాకు సంతోషం. రేపు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేయుచున్న చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుసేన్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం వచ్చే సందర్భంగా విజయవాడ, మదనపల్లి నియోజకవర్గం నుండి భారీగా తరలి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు. కేసీఆర్ కు నోటీసులు అందజేసిన తెలంగాణ ప్రభుత్వం. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసుల జారీ. ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం. కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. డీటెయిల్స్ చూస్తే గ్రీన్ హార్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కోన భాస్కర్, రాజేంద్ర నాయకుల జన్మదిన వేడుకలను ఆదివారం MyNet న్యూస్ కార్యాలయంలో గ్రీన్ హార్ట్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కేక్ కోసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, ప్రభాకర్, శేఖర్లు మీడియాతో మాట్లాడుతూ గ్రీన్ హార్ట్ సంస్థలు ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న కోన భాస్కర్, రాజేంద్ర నాయకులకు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జయచంద్ర, బలమణి, శేఖర్, భాస్కర్, వేణు, శ్రీనాథ్, మోహన్, మణి, శ్రీనివాసులు, గ్రీన్ హార్ట్ సభ్యులు పాల్గొన్నారు. జన్మదిన వేడుకలు తెలుపుకుంటూ వీరు ముందు రాజకీయంగా అయితేనేమి, వ్యాపార దీనికైతేనేమి బాగా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ, భాస్కరన్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ. ప్రజలకు ఎక్కడ ఏమి సమస్య వచ్చినా కూడా కల్లా కప్పడం లేకుండా ధైర్యంగా ముందుకెళ్లే వ్యక్తి భాస్కరన్న గారు. అలాంటి వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా మిత్రుడు నాగేంద్ర నాయక్ కూడా వ్యాపార వ్యవస్థలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గ్రీన్ హార్ట్ సభ్యులు అందరూ కలిసి ఇలాంటి వేడుకలు ప్రమాణంలో మిత్రులు కోన భాస్కర్ గారు, నాగేంద్ర నాయక్ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు NNTP ఆఫీస్ నందు గ్రీన్ హార్ట్ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కోన భాస్కర్ గారికి, నాగేంద్ర నాయక్ గారికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని, రాబో రోజుల్లో వారు ఇరువురు అత్యధిక రాజకీయ ఈరోజు గ్రీన్ హార్ట్ సొసైటీ సంస్థ నందు మా భాస్కరన్న గారు, నాగేంద్రన్న గారు ఇద్దరికి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అలాగే వారి ఇరు కుటుంబాలకు మా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మా గ్రీన్ హార్ట్ సొసైటీ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా ఇంకా ముందుకు పోయేదానికి వాళ్ళ భవిష్యత్తు కాలంలో కూడా మంచి పదవులు రావాలని చెప్పేసి, రాజకీయంగా అయితేనే ఆయన వ్యాపార పరంగా అయితే కానీ వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి మా గ్రీన్ హార్ట్ సొసైటీ తరఫున, మా మిత్రుల సంవత్సరం తరఫున, మా అన్నగారికి అందరికీ కూడా మేము ఈ విధంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జన్మదిన వేడుకలు మేము ఘనంగా నిర్వహించడం తెలియజేసి మనస్ఫూర్తిగా అందరికీ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో తాజాగా ఓ షాకింగ్ ఘటన జరిగింది. రాహుల్, సూరజ్ అనే ఇద్దరు యువకులు ఇద్దరు మైనర్ సోదరిమణులతో స్నేహం చేశారు. ఓ రోజు వారిద్దరిని తమ ఫ్లాట్ కి రమ్మని కోరగా వెళ్లారు. అనంతరం డ్రింక్ లో మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. వారిపై అసభ్యకర వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి 10 లక్షల రూపాయలు వసూలు చేశారు. బాలికలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అరెస్ట్ చేశారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలను భరించిన రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని అందించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని, మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ భాషను గెలుపొందిన సందర్భంగా ఇరువురికి శుభాకాంక్షలు అందజేసిన మదనపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుసేన్. 9V మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుజ్జి మాట్లాడుతూ, అరాచక పాలనతో అయితే రాష్ట్ర ప్రజలను పీడించిన జగన్మోహన్ రెడ్డి పాలన అంతమైందని, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు ఇంటికి సాగనంపారని గుర్తు చేశారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను వదిలిపెట్టనని ఎమ్మెల్యే షాజహాన్ భాష హెచ్చరించడానికి స్వాగతిస్తున్నట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ తెలిపారు. భూ కబ్జాలు పాల్పడుతున్నారని ఆరోపించిన నాపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమ మెడికల్ షాప్ ని సీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే షాజహాన్ భాషకు అండగా ఉంటూ ప్రజలకు మంచి పాలన అందించేందుకు సహకరిస్తామని తెలిపారు. పార్టీని ఓడించి నాట్ ఓన్లీ ఇన్ మదనపల్లి
మొత్తం స్టేట్లో అంతా ఎప్పుడూ కని విని ఎరుగనంత పార్టీకి 13 సీట్లు అంటే దాంట్లో పోయి 11 సీట్లకే వచ్చిందంటే కాంగ్రెస్ హయాంలో కానీ నా యొక్క జీవితంలో రాజకీయంలో ఉన్నటువంటి సమయంలో ఏనాడు కూడా ఏ పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కాటికి చూశాము. అదేవిధంగా కాంగ్రెస్లో కాడెద్దులు, ఆవుదూడ, హస్తము ఈ పార్టీలన్నీ చూసాము. ఏ పార్టీ ఆవిర్భించినప్పటికీ కూడా ఇంత అవినీతి పాలన చేసినటువంటి పార్టీ ఏది కూడా లేదు. కక్ష సాధింపు చర్య అంటే ఎవరు కూడా కానీ ఆ పార్టీకి ఉన్న అభ్యర్థులు కాకుండా ఆ పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలు ప్రజలకు ఏం జరుగుతూ ఉంది, ప్రజలకు ఏం అవినీతి జరుగుతూ ఉంది అంటే ఆ ప్రతిపక్షాలు చెప్పినటువంటి వాటిని తీసుకొని అది విలేకరుల ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ వారికి చెప్పలేని పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ సభ్యులు అసెంబ్లీలో కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళు ఆ పార్టీని విమర్శిస్తే దాన్ని పూలమాలలుగా తీసుకొని ఆ ప్రజలకు మనం ఈ తప్పులు చేస్తున్నాము, ఈ తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పి ప్రతి పార్టీ కూడా నడుచుకుంటే ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వాన్ని చూస్తే అయ్యా మీరు ఈ తప్పు చేస్తున్నారు అనగానే వెంటనే వారిపైన కక్ష సాధింపు చర్యలు చేయడం మొదలుపెట్టారు. దాంట్లో నేను కూడా ఒకటి లేఅవుట్లు లేదు. ఒక పంచాయతీరాజ్ మంత్రిగా ఉండి పంచాయతీరాజ్కు సంబంధించి లేఅవుట్లు లేకుండా, పురపాలక సంఘానికి లేఅవుట్లు లేకుండా అవినీతితో లేఅవుట్ల ధనాన్ని కాజేస్తున్నారు. కన్వర్షన్ ఫీజు పోతూ ఉంది, సెటిల్మెంట్ ఛార్జ్ పోతూ ఉంది. అదేవిధంగా మీకు ఓపెన్ సైట్ ప్రజలకు వచ్చేది పోతూ ఉంది. ప్రజలు తెలియక కొనిన తర్వాత వారిపైన ఆ సొమ్మును వసూలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము, ఇది తెలుసుకొని మీరు ప్రవర్తించండి అంటే నా యొక్క వెహికల్స్ను, నా యొక్క లేఅవుట్కు సంబంధించిన భూమిని రద్దు చేయించి ఆ లేఅవుట్కు లేకుండా చేయడానికే ప్రయత్నించిన వారు ఆ ప్రభుత్వం. అదేవిధంగా మీరు సారాయి అమ్ముతూ ఉంటారు. ఈ సారాయే ఆల్కహాలు, అదే వచ్చిందో మీకు శానిటైజరు, ఇంకా వేరేది ఏమీ లేదు. ఆ ఆల్కహాల్ను చేత్తో తుడుచుకుంటే ప్రజలకు ఇదవుతుంది. మీరు సారాయి అయితే విచ్చలవిడిగా బ్రాందీలు అమ్ముతూ ఉన్నారు. ఈ ఆల్కహాల్ను శానిటైజర్గా ఉపయోగిస్తే ఏమని చెప్పిన దానికి మెడికల్ స్టోర్స్ గుర్తించారు. కానీ అందరిలాగా నేనేం ఇదిగా లేదు. 2.5 సంవత్సరం అయినప్పటికీ కూడా ఆ మెడికల్ స్టోర్ జరగకుండానే ఉన్నాము. అదే కోల్కతాలోని రద్దీగా ఉండే పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్క్ స్ట్రీట్ క్రాసింగ్ వద్ద బహుళ అంతస్తుల భవనం వద్ద ఉన్న పబ్ కమ్ రెస్టారెంట్ లో ఉదయం 10:45 మంటలు చెలరేగాయి. 5 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు ప్రారంభించాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. జనవాసాల్లోకి వచ్చిన నెమలి అటవీ అధికారులకు క్షేమంగా అప్పగించిన స్థానికులు. పలమనేరు పట్టణం కొత్తపేట నందు సోమవారం జాతీయ పక్షి నెమలి జనవాసాల్లోకి వచ్చింది. దీంతో స్థానికులు బయట తిరిగితే కుక్కలు ఎక్కడ చంపేస్తాయోనని అనుమానంతో నెమలిని కోళ్లను బంధించే గ్రిల్స్ లో బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించామన్నారు. నెమలిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఈ నెమలి ఎక్కడ నుండి వచ్చింది అంటూ స్థానికులను ఆరా తీశారు. అనంతరం నెమలిని అటవీశాఖ కార్యాలయానికి తరలించి అటు నుంచి అడవిలో వదిలేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సెక్షన్ ఆఫీసర్ సుకుమార్, నెమలి మన జాతీయ పక్షి, ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అక్రమ తరలింపులు, ఇంట్లో బంధించి సాక్కోవడాలు ఇలాంటివి చట్ట విరుద్ధం. అందుకు సుమారు 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా జంతువులు, పక్షులు లభిస్తే సమాచారం అందించాలని కోరారు. ఈ కిట్టన్న మిషన్ పలమనేరు కిట్టన్న మిషన్ కాకాతోపు వద్ద యాకూబ్ ఇంటి వద్దకి అడవి నుంచి వచ్చిన నెమిలిని వాళ్ళే మనకు అప్పగించినారు. దీన్ని ఇప్పుడు మనము పలమనేరు రిజర్వ్ ఫారెస్ట్లో 308 కంపార్ట్మెంట్లో తీసుకొని పోయి వదిలేస్తాము. ఇది మన పలమనేరు రేంజర్ ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు దీన్ని తీసుకొని పోయి సురక్షితంగా అడవి ప్రాంతంలో వదిలేస్తాం. మామూలుగా ఇట్లాంటి నెమళ్ళు జనావాసాలకు వస్తే ఓకే, ఎవరైనా వాంటెడ్గా తీసుకొని వచ్చినారంటే ఏం పరిస్థితి? వాళ్ళ పరిస్థితి అయితే ఇది షెడ్యూల్ 1 అనిమల్. ఇది
ఇది షెడ్యూల్ 1 అంటే అంతరించిపోయే జాతిలో ఇది ఉంది నెమిలి. దీన్ని కానీ ఎవరన్నా ఇట్లా అక్రమంగా రవాణా చేసినా పట్టుకున్నా ఏదైనా చేస్తే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము 7 ఏళ్ళు జైలు శిక్ష కూడా ఉంటుంది. దీనికి అక్రమ రవాణా కానీ అక్రమంగా దీన్ని వేటాడడం కానీ అక్రమంగా పట్టుకురావడం కానీ ఏదైనా జరిగితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారంగా 7 ఏళ్ళు జైలు శిక్ష కఠిన కారాగార శిక్ష అయితే ఉంటుంది. దీని నుంచి అయితే మనము ఇదేం చేసేదేం కాదు. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా చట్టరీత్యా నేరం అయితే దాని ప్రకారం కేసు బుక్ చేస్తాం. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అఖండ విజయాన్ని సాధించి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వీఆర్ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పొదల నరసింహులు నేడు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజులలో వాల్మీకులను ఆదుకుంటారని ఆశిస్తున్నట్లు మీడియా ద్వారా తెలిపారు. ఎస్టీ పునరుద్ధరణ చేసి వాల్మీకులను ఆదుకుంటారని తెలిపారు. విజయవాడలో ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా వాల్మీకులు ప్రతి ఒక్క తాను కూడా రాష్ట్రంలో వాల్మీకుల్ని విస్తరి చేసినాడు. కాబట్టి దయవంచి చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇచ్చారు కాబట్టి అనేక విధాలుగా ఈ సబ్జెక్టు గురించి వాల్మీకులు ఏ విధంగా ఎస్టీ చేయాలా అని చెప్పి ఇంతకు ముందే కర్ణాటక పంపించి కలెక్టర్ గారిని కాలువ శ్రీనివాసన్ అన్న గారిని ఇద్దరికి పంపించి ఏ విధంగా జరిగిందో అని చెప్పి అక్కడ కూడా ఫైల్ తెప్పించడం జరిగింది. మళ్ళా పార్లమెంట్కి పంపిస్తే అక్కడ బిల్లు పాస్ కాలేదు. మళ్ళా ఆ విధంగా రిటర్న్ రావడం జరిగింది. ఆ విధంగా లేకుండా ఈసారి వాల్మీకుల్ని మీరు ఎస్టీ గారు చేస్తే అనేక వచ్చే ఇంకా రాబోయే దీంట్లో కూడా మీరే సీఎంగా ఉంటారు. వాల్మీకులు ఆవేదన మీరు ఒక్కరికే తెలుసు కాబట్టి దయవంచి పెద్దలు వాల్మీకుల్ని ఎస్టీ జాబ్ చేసేది బాధ్యత మీద ఉంది. వాల్మీకులు సతగతుల వాళ్ళకు కులవృత్తి లేని వాల్మీకులు కాబట్టి దయవంచి మీరు ఎస్టీ జాబ్ చేస్తే మా ప్రాణాల్లో మీకు అర్పిస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు ఖచ్చితంగా చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేస్తే కన్నా మా ఇళ్ళల్లో దేవుళ్ళగా మిమ్మల్ని పూజిస్తామని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తున్నాం. ఈ 5 ఏళ్ళు కాక ఇంకా 10 ఏళ్ళు మిమ్మల్ని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉంటామని. ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు నిమ్మన్నపల్లి మండలంలోని తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా కలిసి రేపు విజయవాడలో జరగబో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ, మాజీ ఎంపీపీ మేసా రామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు అప్రోజ్ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అఖండ విజయాన్ని సాధించిందని, మరో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ, మాజీ ఎంపీపీ మెస్సా రామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు అప్రోజ్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు, ఎంఆర్పీఎస్ నాయకులు బాస్ అధ్యక్షులు చెన్నారాయుడు, మండల యూత్ ప్రెసిడెంట్ చిన్నబాబు, విజయ్, శంకర్, మైనార్టీ నాయకులు కాసిం ఖాన్, ఫిరోజ్ ఖాన్, ఆదాం రెడ్డి, నారాయణ, రమేష్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిమ్మనపల్లి మండలం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి మా మండలం నుండి భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం బయలుదేరుతున్నారు. కాబట్టి అందరూ మా అన్నగారు అంతా కూడా కలిసి మేమంతా కుటుంబ సభ్యులుగా మేము కూడా బయలుదేరేదానికి అందరూ కూడా ఇది చేస్తున్నాము. కాబట్టి మాకు మళ్ళా రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, రేపు మాకు రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి మా ప్రజలంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి పాతాలకు లోకానికి తొక్కేసినారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రజలు ఏం కోరుకున్నారంటే అభివృద్ధి మాకు కావాలా, మంచితనం కావాలా, అరాచకం పాలన పోవాలని చంద్రబాబు నాయుడికి కంగనం కన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము కూడా గొప్పగా పౌడుకొని మా తరఫున కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మేము కూడా ప్రమాణ స్వీకారానికి మా నిమ్మనపల్లి మండలం తరఫున మా అన్న సాజాన్ బాసన్న గారిని కూడా నేను గెలిపించుకొని సాయాన్ని కూడా మేము ఎల్లవెల్లా ఆయన కూడా తోడ్పాటు ఉండి ఈరోజు నిమ్మనపల్లి మండలం నుంచి తెలుగుదేశం కార్యకర్తలు భారీగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఎత్తున ఇక్కడి నుంచి మండలం నుంచి దండిగా ఇక్కడి నుంచి బయలుదేరి ప్రమాణ స్వీకారోత్సవానికి పోతున్నారు. కాబట్టి జరగబో రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు మంచి కార్యక్రమాలు చేసి ప్రజలను ఆదుకుంటారని మేమందరూ కూడా ఆశిస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వం ఇంక 30 ఏళ్ళ వరకు కూడా తగ్గకుండా కంటిన్యూగా కూడా ఈ ప్రభుత్వం కొనసాగాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం.
ఈరోజు నిమ్మనపల్లి మండలం నుంచి కార్యకర్తలు అలాగే ప్రజలందరూ రేపు జరగబోయే మన ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారానికి బయలుదేరడం జరుగుతుంది. మనకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 5 ఏళ్లుగా మనం చూసాం ఎలాంటి పరిపాలన ఉండిందో. అరాచకమైన పరిపాలన నుంచి బయటపడి ఈరోజు రామరాజ్యంలోకి మనం అడుగు పెడుతున్నాం. దానికి స్వీకారం చుట్టడానికి రేపు మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కావున మాకందరూ చాలా సంతోషంగా ఉంది. అందుకు మేమంతా ఈ నిమ్మనపల్లి మండలం నుంచి చాలా ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 3వ సంవత్సరం చదువుతున్న 10 మంది విద్యార్థుల మిజోరాం యూనివర్సిటీలో 30 రోజుల ఇంటర్న్షిప్ ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. యోగేంద్ర రంగా, బి సుమంత్ కుమార్ రెడ్డి, ఎన్ పూజిత, మాధవరావు పుచ్చకట్ల, ఎం భవిత, ఎం ఇంద్రకుమార్, బి బిందుశ్రీ, పి యాసిన్ ఖాన్ బి రుబీనా మరియు కె రెడ్డి ప్రసాద్లు ఈ ఇంటర్న్షిప్ లో ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ ఇంటర్న్షిప్ సమయంలో విద్యార్థులు డేటా సైన్స్ డొమైన్స్ లో రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో పనిచేస్తారని అన్నారు. ఈ విద్యార్థులు నెల రోజుల పాటు ఈ ఇంటర్న్షిప్ లో పాల్గొంటారని ఆయన అన్నారు. ఎంపికైన విద్యార్థులు కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదిల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ కుస్మా మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. కేసీఆర్ కు నోటీసులు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఎన్నికల దృష్ట్యా జూలై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. కానీ ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలంటూ జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులో స్పష్టం చేశారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై విచారణకు జస్టిస్ నరసింహారెడ్డి కమిటీని తెలంగాణ ప్రభుత్వం వేసిన విషయం తెలిసిందే. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.